తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తోనూ రేవంత్ సమావేశమవనున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తోనూ రేవంత్ సమావేశమవనున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఒకవైపున మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలకు సంబంధించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఆయన వరుస సమావేశాలతో ఆయన బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నాయి. మరొక వైపు ఇటు పార్టీలో గత కొంతకాలంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఇటు ఏఐసీసీ పెద్దలతో కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. వాస్తవానికి నెల 23వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. 24వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాల్ని ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు. ఆ నీతి ఆయోగ్ సమావేశంలో అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అదేవిధంగా కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించి, సహకారానికి సంబంధించి విజ్ఞాపనల్ని కేంద్ర పెద్దలకి చేశారు. అటు ప్రధానమంత్రికి, ఇటు కేంద్ర మంత్రులకి చేశారు. ఇక అదేవిధంగా నిన్న పార్టీ ఏఐసీసీ సెక్రటరీ జనరల్ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి చర్చలు చేశారు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చలు చేశారు. ఈరోజు మరోమారు కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. వారితో పాటుగా కేసీ వేణుగోపాల్తో పాటుగా ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటు పీసీసీ కార్యవర్గం ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉంటూ వస్తుంది. ఇప్పటికే పీసీసీ నుంచి, రాష్ట్ర పీసీసీ చీఫ్ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్ళాయి. దాదాపుగా 89 మందికి సంబంధించి జనరల్ సెక్రటరీల కోసం పేర్లను ప్రతిపాదిస్తూ ఒక ప్రతిపాదనలతో ఏఐసీసీకి పంపించారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి 45 మందితో కూడినటువంటి ఒక జాబితాను పీసీసీ చీఫ్ ఏఐసీసీకి పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతో పాటుగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి పేర్లకు సంబంధించినటువంటి జాబితాను కూడా పంపించారు. అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి అందులో రేస్లోనేమో బలరాం నాయక్, అదేవిధంగా సంపత్ కుమారు, రోహిన్ రెడ్డి, అదేవిధంగా ఫహీం ఖురేషీ పేర్లు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ఇప్పటికే 3 పేర్ల విషయంలో ఏఐసీసీ క్లారిటీ, స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మైనార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పార్టీ కూర్పుకు సంబంధించి ఏ విధంగా ఉంది, నిజంగా ఇంత జంబో కార్యవర్గం అనేటువంటిది ఉందా అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జనరల్ సెక్రటరీని 89 పేర్లను పంపించారు. దాన్ని కుదించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ల విషయంలో కూడా ఈరోజు చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటుగా ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణపైన అయితే హాట్గా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈసారి ఢిల్లీ పర్యటనలో ఖచ్చితంగా ఒక స్పష్టత వస్తుంది. ఈ వారంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ పైన విస్తరణ చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ఇటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడింది. దాదాపుగా ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు, మొత్తం 12 మందితో ఈ ప్రభుత్వము ఏర్పడింది. అప్పటి నుంచి 6 బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు అవి భర్తీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు అవి వాయిదా పడుతూ వస్తుంది. మొన్న తాజాగా కూడా ఇటు ఉగాది పండుగ రోజు విస్తరణ ఉంటుందనేటువంటి ప్రచారం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు
కూడా పెద్ద ఎత్తున ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి ఏఐసీసీ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలుచుకున్నారు, చర్చించారు. దానిపైన పీసీసీ చీఫ్ను పిలుచుకున్నారు, చర్చించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలుచుకున్నారు, చర్చించారు. ఇక మంత్రివర్గ విస్తరణ అయిపోతుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ కొన్ని ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అంటే సామాజిక సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 6 బెర్తుల్ని ఖరారు చేసేటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా నేపథ్యంలో కొంత దీనిపైన తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తా ఉంది హైకమాండ్. అందులో ఎస్సీకి సంబంధించి స్థానానికి వస్తే మాలా మాదిగల మధ్యన ఒక మాలా వర్సెస్ మాదిగగా ఇక్కడ మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లాకు ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నాయి, మరొక మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు రంగారెడ్డికి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి కోరుతా ఉన్నారు, హైదరాబాద్కు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఇటు జిల్లాలకు కూడా ఏ జిల్లాకు కూడా అన్యాయం జరగకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన తర్జన భర్జన పడుతూ దాన్ని ఎప్పటికప్పుడు పండింగ్ లో పెడుతూ వస్తున్నారు. సో ఈసారి ఈ సమావేశంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ మంత్రివర్గ కూర్పు పైన కూడా ఒక క్లారిటీ స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.